పన్నెండు నిమిషాలు హరికృష్ణ స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే శ్రీమద్ ప్రభుపాదుల వారు దగ్గరికి ఒక ఆనప్పుడు గురువులు వచ్చారంట. వారిలో కృష్ణ పరమాత్మ కనిపించారంట. అలాగే అధికారులు వచ్చారంట, వారిలో కూడా కృష్ణ పరమాత్మే కనిపించారంట. అయితే కొన్ని రకాల మరకటాలు ఇంకా అనేకమైనటువంటి జీవరాశులు కనిపిస్తే వాటిలో కూడా సర్పాలలో కూడా ఇంకా పిల్లి ఇలాంటి ఏ జీవరాశిలో చూసుకున్నా ఆయనకి కృష్ణ పరమాత్మే కనిపించారంట. నరుల్లోనూ నరుల కన్నా అధికమైనటువంటి ఇతర జీవరాశిలో కూడా కృష్ణ పరమాత్మే ఆయనకి కనిపించారంట. ఆయనకి జన్మ స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ బూడిది వరకు కూడా బొయ్యకులు బూడిది ఇంతవరకు కూడా అంతే. నాటకం నడవనేమీ లేదు నాటకం అని ఈ యొక్క అన్నమాచార్య సంకీర్తన ఉన్నట్టు ఆయనకి అంతా కూడా స్ఫుటనలోకి వచ్చింది. ఆయన అందరికీ కూడా అందుకే కృష్ణ భక్తి అంత ప్రచారం చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆయన ఇది ప్రపంచమంతా కూడా వ్యాప్యాంతం చేయించారు. చాలా చిన్నపిల్లప్పుడే నేను అవి నేర్చుకున్నాను. స్లిప్ మీద రాసిచ్చారు. ఆయన దగ్గర 250 గుళ్ళు వరకు ఉన్నాయని చెప్తారు. ఆయన కరచరణాలతో ఉన్న రోజుల్లోనే 140 గుళ్ళ వరకు ఇస్కాన్ టెంపుల్స్ కట్టించారంట. ఆయన విమాన ప్రయాణం చేస్తుండగా హార్ట్ అటాక్ 3 సార్లు వచ్చిందంట ఆయనకి. ఎవరితోనూ కూడా నాకు హార్ట్ ప్రాబ్లంగా ఉందని ఆయన చెప్పలేదంట. అంత కార్య జయంగా జరగాలని ఆయన కృష్ణుడి మీద భారం వేసి నడిచారంట. సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పుడు ఆయన నిర్గమించి ఎంతకాలం అవుతుంది? మనం శ్రీమద్ ప్రభుపాద అంటున్నామా లేదా? ఆయన గీతాసారాన్ని ఇచ్చారు. ఎంతో సారవంతంగా ఉంటుంది. అది చదివినప్పుడు నాకు కృష్ణ పరమాత్మ సాక్షాత్కరించారు. నిజం. అందుకే నా పిల్లోడికి కృష్ణ గీత, రామదుర్గ కృష్ణ గీత నాగ సంజయ్ అని పేరుంచాను. ఇది సత్యం అనిపిస్తే కనుక అర్పించాను చేసింది.